ప్రియ మిత్రులారా, క్రైస్తవులు యూదుల పట్ల ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు. వారు దేవుని జనాంగమని వారి కొరకు నిత్యం ప్రార్థిస్తూ ఉంటారు. యూదులు క్రైస్తవుల అత్యంత ముఖ్య విశ్వాసాలను అతి దారుణంగా విమర్శిస్తున్న వాటిని ఏ కోసాన పట్టించుకోకుండా వారు చూపిస్తున్న ఆ ప్రేమకు ఆధారం ఏమిటో ఇప్పటికీ నేను అనేక సార్లు పూర్తి బైబిల్ పరిశీలించినా బయలుపడలేదు. ఇది విమర్శ కాదు. ఇప్పుడు నేను చూపే కొన్ని వాస్తవాలు కనుక జాగ్రత్తగా వింటే మీకే అర్థమవుతుంది. ముందుగా యేసును తిరస్కరించే యూదుల శాతం ఎంత, యేసును విశ్వసించే యూదుల శాతం ఎంత అనేది తెలుసుకుందాం. యేసును తిరస్కరించే వారు మెయిన్ స్ట్రీమ్ ట్రెడిషనల్ జ్యూస్ మొత్తం యూద జనాభాలో సుమారు 97% నుండి 98% యేసును తిరస్కరిస్తారు. వారిలో ఆర్థోడాక్స్, కన్జర్వేటివ్ మరియు రిఫార్మ్ యూదులు వస్తారు. వీరు యేసు తల్లి మరియాను ఒక వ్యభిచారిగా, యేసును అక్రమ సంతానంగా, గారడివానిగా ప్రచారం చేస్తారు. మరియు యేసు మొదటి రాకను నమ్మరు ఈ 97% యూదులు. ఈ వాస్తవాలు ఎంతమంది క్రైస్తవులకి తెలుసు? ఇంకా యేసును విశ్వసించేవారు మెస్సియానిక్ జ్యూస్, హిబ్రూ క్రిస్టియన్స్ వారు కేవలం 2 నుంచి 2.5% లోపు మాత్రమే ఉంటారు. ప్రియ మిత్రులారా, ఇంకా యూదులు ప్రవక్తల్లో నోవాహు నుండి మోషే వరకు మాత్రమే విశ్వాసం కలిగి ఉంటారు. యేసు తర్వాతి ప్రవక్తల్ని నమ్మరు. గ్రంథాల్లో తౌరాను అంటే పాత నిబంధనలోని మొత్తం 39 పుస్తకాల్లో 29 పుస్తకాలనే విశ్వసిస్తారు. మొదటి 5 గ్రంథాలను తోరా అంటారు, మిగిలిన 24 గ్రంథాలను తనకంటారు. అంటే పాత నిబంధనలోని 10 పుస్తకాలు మరియు కొత్త నిబంధన మొత్తాన్ని విశ్వసించరు. మరియు యేసు తల్లి మరియా పట్ల, యేసు పట్ల విశ్వాసం కలిగి ఉండరు. సరే, ఎవరి విశ్వాసం వారిది, అందులో తప్పు పట్టాల్సిన పని ఏముంది అంటే నిజమే, తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ వారు ఆ హద్దు దాటి యేసు తల్లి మరియా పట్ల, యేసు పట్ల, కొత్త నిబంధన పట్ల చాలా అనుచితంగా మాట్లాడతారు. అది అత్యంత బాధను కలిగిస్తుంది. ఆ విధానం మాత్రం సరైనది కాదు. ఎందుకంటే యేసు తల్లి మరియా, యేసు కొత్త నిబంధన పట్ల అత్యంత గౌరవభావాన్ని అటు క్రైస్తవులే కాక ఇటు ముస్లింలు కూడా కలిగి ఉన్నారు. ఆయా మతాల వారు తమ తమ గ్రంథాలను, తమ తమ మహానీయులను ఎంతగా పొగుడుకున్నా అందులో దోషం ఏమీ లేదు. కానీ ఎదుటి మతస్థుల గ్రంథాలు కానీ వారి మహానీయులను కానీ దూషించడం మాత్రం ఘోరమైన నేరం అన్నది యూదులతో పాటు అన్ని మతస్థుల వారు తెలుసుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవులకు విన్నపం ఏమిటంటే గుడ్డిగా మీరు యూదుల కోసం ప్రార్థన చేస్తూ ఉండిపోకూడదు. వారిని సంస్కరించాలి. దేవుడు, ప్రవక్తలు, యేసు, ఆదిమ అపోస్తలులు, పౌలు ఏ విధమైన మార్పును కోరుతూ సువార్తను ప్రకటించారో ఆ సువార్తనే మీరు కూడా వారికి ప్రకటించాలి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో పెట్టాను, దయచేసి చూడండి. జై హింద్.